హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి నా గార్డెన్లో టమాటా చెట్టు చూడండి. ఒక చెట్టు వేసుకున్నాను నేను ఇక్కడ. చూడండి ఎంత బాగా పెరిగిందో. దేశవల్లి టమాటా అండి ఇది. చిన్న మొత్తం చెట్టు అంతా కూడా ఎంత పూతతో పిండితో ఉందో చూసారా, ఎంత పొడవు ఎదిగిపోయిందో చూసారు కదా. చాలా బాగున్నాయి కదండి. చెట్టు నిండా పిందులేనండి, మొత్తం అన్ని కాయలే ఉన్నాయి. చూసారు కదా, టమాటా చెట్టు కేర్ అండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంత గుబురుగా ఉన్నప్పుడు మన కింద నుంచి వచ్చినప్పుడు ఈ కిందన్న ఇలా ఆకులన్నీ కూడా కొంచెం మనం కట్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట. కట్ చేసేసుకోవాలండి. అంతేకాకుండా టమాటా చెట్టు కేరు ఏంటంటే, ఇలా వెళ్ళింది కదండి, ఇదిగో కొమ్మ ఇలా వెళ్ళింది కదా, ఇలా వెళ్ళినప్పుడు ఇది తల అండి. ఈ తల పడిపోకుండా చూసుకోవాలి మనం. ఈ తల పడిపోయిందంటే ఈ చెట్టు విలువ పోయినట్టేనండి, అర్థమైందా? అందుకని ఈ తలకి ఈ కొమ్మకి మధ్యలో ఈ సర్కర్ వస్తుందండి. ఇదిగో ఇది సర్కర్ అంటారు దీన్ని మనం ఎంకరేజ్ చేయకూడదండి. దీన్ని ఎంకరేజ్ చేస్తే ఇది సరిగ్గా కాయలు కాయదన్నమాట. అందుకని ఏం చేయాలంటే దీన్ని ఈ సర్కర్ని తీసేయాలి మనం ఇటు మధ్యలో. చూసారా, ఇదిగో ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది కదండి ఆకు, దీని మధ్యలో కొమ్మ వస్తూ ఉంటుంది ఇలాగా. ఇది సర్కర్ అంటారు దీన్ని మనం పించేసేసుకుంటూ ఉండాలి. ఇట్ల మధ్యలో రాకూడదండి. ఇది ఉంది కదండి, ఇది కొమ్మ ఉంది, ఇదిగోండి ఇదంతా పెద్ద కొమ్మ. దీని మధ్యలోంచి మళ్ళీ ఇదిగో ఇంకొక సర్కర్ వచ్చేస్తుంది అండి ఇలాగా. ఇదిగో దీన్ని తీసేస్తూ ఉండాలి. అలాగ మనకి చేతనైతే గనక అలా మనం తీసేసుకుంటూ ఉంటే చెట్టు నిండా కాయలు మనకి బాగా కాస్తాయండి. వీటిని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, వీటిని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిగా మనకి కాయలు కాయదండి. అర్థమైందా? ఇప్పుడు ఇదిగో ఇలా ఉంది కదండి చక్కగా. ఇదిగో ఇది తల, దీన్ని ఎంకరేజ్ చేయాలి మనం. అంటే ఈ పక్కనున్న సర్కర్ని ఎంకరేజ్ చేసామనుకోండి, ఇదిగో దీన్ని మనకి ఈ కాయలు సరిగ్గా కాయమాట. వేసుకుంటూ వెళ్ళిపోతుంది కానీ పెద్దగా కాయదు, 2-3 కాస్తుంది. ఇది లేకుండా మనం ఇదిగో దీన్ని ఇలా తీసేసుకోవాలి. ఇదిగో ఇది తీసేస్తే బాగా కాస్తుంది అన్నమాట మనకి. ఓకేనండి, చూసారా ఎంత బాగుందో. ఇదిగోనండి, ఇదిగో ఇక్కడ ఉంది కదా, దీనికి ఉంది కదా, దీన్ని ఎంకరేజ్ చేయకూడదు మనం. తీసేయాలి. సరే, గుత్తులు ఎంత బాగున్నాయో. ఈ పండుతాయండి బాగా ఎర్రగా పండాక కూడా చూపిస్తాను హార్వెస్ట్లప్పుడు. ప్రతి కొమ్మకి మన కాయలు దిగుతాయి అన్నమాట. సరే, ఓకేనండి. ఆకులు కూడా బాగా చిక్కగా ఉన్నప్పుడు ఆకులు దాన్ని కూడా ఇలాగ మధ్యలో ఒక్కొక్కటి అట్లా తీసేస్తూ ఉండాలండి. దీనికి గాలి వెలుతురు తగులుతూ ఉంటుంది అన్నమాట. అది మరీ చిక్కగా ఉండకుండా అట్లా తీసేస్తూ ఉంటే బాగుంటుంది. చూసారు కదా, కొంచెం గాలి అది తగులుతూ ఉండాలన్నమాట. అంతేనండి టమాటా చెట్టు. కింద కూడానండి మనం ఒక జాన్ పైనే ఏమీ లేకుండా చూసుకోవాలి. కింద కూడా చూసారు కదా, ఇది ఎంత పొడుగు లేకుండా చూసారా, ఇక్కడ పెట్టాము, ఇక్కడ దాకా ఏమీ లేవండి. అలా చూసుకోవాలి మనం. అలా ఉంటే కాయలు ఎక్కువ కనిపించాలి, ఆకులు తక్కువ కనిపించాలండి. అలాగా పెస్టులు కూడా తగలకుండా ఉంటుంది, గాలి అది బాగా తగులుతూ ఉంటుందండి చెట్టుకి. ఓకేనండి. సరే, ఇందక్కడికి ఇప్పుడు చూసారా ఆకులన్నీ కట్ చేశాను నేను. అన్నీ కాదు, కొన్ని కట్ చేశాను. ఓకేనండి, చూసి ఆనందించండి. బాయ్ అండి.